యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనము. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. యెరికో పట్టణానికి వెళ్తున్నారు కదా మీరు. ఆ యెరికో పట్టణంలో సమస్తము శపించబడింది, కానీ వెండి బంగారము ఇత్తడి ఇనుము తీసుకొచ్చి నా మందిరంలో ధనాగారంలో వాటిని అర్పించండి. ఇది దేవుడు ఆ రోజు ఇచ్చినటువంటి ఆజ్ఞ. వెండి బంగారము దేవుని మందిరంలో అర్పించండి. కానీ ఆకాను అనేటటువంటి ఒకడు ఆశపడ్డాడు. తనకు కనిపించినటువంటి ఆ యెరికో పట్టణంలో తనకు కనిపించిన బంగారపు కమ్మెను చూశాడు. దాన్ని చూసి వెంటనే దాన్ని తీసుకెళ్ళి తన గుడారంలో దాచిపెట్టేశాడు. దేవుడు చెప్పింది ఏమిటి? మీకు వెండి కానీ బంగారం కానీ ఇనుము కానీ ఇత్తడి కానీ కనిపిస్తే ఎక్కడ తీసుకెళ్ళాలి? నా మందిరాన్ని తీసుకొచ్చి అది నా మందిరంలో అర్పించండి అని అంటే, ఆకాను ఏం చేశాడంటే దేవుని మందిరంలో అర్పించవలసినటువంటి బంగారపు కమ్మెను తన ఇంట్లో దాచిపెట్టేశాడు. ఫలితంగా ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయారు. అనేక మంది చచ్చిపోయారు. యెహోషువ భయంకరంగా బట్టలు చింపుకుని ఏడ్చాడు. ప్రభు, ఏంటి ప్రభువా, నా ఎదుట ఎవడూ నిలబడ్డని చెప్పన్నావు, ప్రతి ఒక్కరి మీద జయాన్ని ఇస్తానన్నా, మేము ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం అని అంటే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఏ పాపం చేశారు ప్రభువా? నా మందిరానికి తీసుకొని రావాల్సిన దాన్ని వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టేశారు. ఎవడు ప్రభువా? ఆకాను పట్టబడ్డాడు. ఆకాను పిలిచారు, ఏం చేశావు? దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళి అర్పించవలసిన దాన్ని నా ఇంట్లో నా గుడారంలో దాచిపెట్టేశా. ఇంతటి పాపము చేసి ఎందుకని ఇశ్రాయేలు ప్రజలందరికీ ఓటమిని తీసుకొచ్చావు? ఆకాను చంపబడ్డాడు. ఆకాను భార్య, ఆకాను బిడ్డలు అందరూ కూడా ఒకే రోజు చంపబడ్డారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మలాకి గ్రంథంలో దేవుడు చెప్పింది ఏమిటయ్యా అంటే, మీరు సంపాదించే సంపదనలో, అనగా దేవుడిచ్చినటువంటి ఉద్యోగంలో, దేవుడిచ్చినటువంటి లాభంలో, వ్యాపారంలో 10% అంతయు తీసుకొచ్చి నా మందిరంలో అర్పించండి అన్నాడు. అలా చేస్తే మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాను అన్నాడు. యెహోషువ గ్రంథంలో దేవుడు చెప్పింది ఏమిటంటే, నా మందిరానికి తీసుకురావలసిన దానిని ఒకవేళ నా మందిరానికి తీసుకురాకుండా ఆశపడి మీ ఇంట్లోనే అట్టి పెట్టుకున్నట్లయితే శిక్షిస్తాను. ఆ శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఆకాను దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇవ్వాల్సిన బంగారపు కమ్మిని ఆశపడితే తన కుటుంబమే నశించిపోయింది, నాశనం అయిపోయింది. అనగా దేవునికి ఇవ్వవలసిన దాన్ని మనం దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్నట్లయితే మనకు తెలియకుండానే మనం నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకుంటాం. కుటుంబం నష్టపోతుంది, బిడ్డలు నష్టపోతారు, ఆరోగ్య విషయంలో నష్టపోతాం, ఆర్థికంగా నష్టపోతాం, కష్టాలు పాలైపోతాం. మనకు అది అర్థం కావట్లేదు, ఎందుకు మనం కష్టాలు గుండా, నష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా వెళుతున్నామో. దానికి ప్రధాన కారణం ఏమిటంటే, దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన దాన్ని దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టడం వల్లే. ఒక ఎకరం పొలం బాగా పండింది అనుకోండి, ఒక 40 బస్తాలు వస్తాయి. ఇప్పుడు పండిన తర్వాత, కోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ విత్తనాలు విత్తుతాం కదా. ఈ 40 బస్తాల్లో ఎన్ని బస్తాలు మళ్ళీ మనం విత్తుతాం చెప్పండి? ఒక 1/2 బస్తా. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు 39.5 బస్తాలు మీ ఇంటి దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టారు. కానీ ఈ ఎకరం పొలము పండి నిండి పొంగాలి అని అంటే మీరేం చేయాలి? 1/2 బస్తా విత్తనాలు విత్తాలి. మీ ఇంటి దగ్గర దాచిపెట్టినటువంటి బస్తాలు పండి ఫలిస్తాయా, లేకపోతే ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి పొలంలో విత్తినటువంటి విత్తనాలు పండి ఫలిస్తాయా? చెప్పండి. కొంచెం కామన్ సెన్స్ వాడండి. ఇంటి దగ్గర దాచిపెట్టినవి కాదు పండేది, మరి పొలానికి తీసుకొచ్చి విత్తినవే పండుతాయి. మన ఇంటి దగ్గర బీరువాలో దాచిన డబ్బు కాదు దేవుడు దీవించేది, తన మందిరానికి తీసుకొచ్చి నువ్వు విత్తుతున్నావు చూసావు, ఆ విత్తేటటువంటి కానుకనే దేవుడు దీవిస్తాడు. యేసయ్య ఎదుట చాలామంది కూర్చున్నారు, 1000 మంది. మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంటే ఇవ్వండి అని అంటే, ఒక చిన్న పిల్లవాడు లేచి 5 రొట్లు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. వాడు ఒక్కడి దగ్గరే ఉన్నాయి అనుకుంటున్నారా? చాలామంది దగ్గర ఉంటాయి. కానీ ఆ పిల్లవాడు ముందుకు వచ్చాడు, 5 రొట్లు 2 చేపలు యేసయ్యకి ఇచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ మూల, ఈ మూల, ఆ మూల, ఎక్కడో చోట సంచుల్లో రొట్టెలు ఉంటాయి.
కానీ ఏవి దీవించబడినాయి అంటే యేసయ్య చేతికి ఇవ్వబడిన రొట్టెలే దీవించబడినాయి. వారి సంచుల్లో దాచుకున్నవి మాత్రం దీవించబడలేదు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే మన బ్యాంకులో ఉన్నవి కాదు దీవించబడేది, దేవుని మందిరానికి వచ్చి విత్తేటటువంటి కానుకలు మాత్రమే దేవుడు దీవిస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన సేవను ఆయన జరిగించడానికి మా వంతుగా మేము చేయగలిగిందంతా చేయడానికి మాకు శక్తినివ్వండి నాయన. ఆత్మీయ బలము, ఆర్థిక బలము, శారీరక స్వస్థత సమృద్ధిగా దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ వారమంతా మాకు తోడుగా ఉండయ్యా. మా ప్రయాణాల్లో, మా పనుల్లో, మా ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో నీ కాపుదల, భద్రత సమృద్ధిగా దయచేయమని, మాకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము, ఆలోచన వర్ధిల్లకుండా కాపాడమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.